ఆహ్, వార్త నిజం. బట్ దాన్ని వక్రీకరించి రాస్తున్నారా? ఇది ఇక్కడ తేలాల్సింది. సాక్షి రాసుకొచ్చిందేంటంటే, ఆర్టీసీపై చావు దెబ్బ రాష్ట్రంలో 12 కీలక బస్ డిపోలు ప్రైవేటు పరం. సింహాచలం, విశాఖపట్నం, గాజువాక, విశాఖపట్నం విశాఖపట్నం, సింహాచలం, గాజువాక, రాజమహేంద్రవరం, కాకినాడ, విద్యాధరపురం, విజయవాడలో విద్యాధరపురం, అమరావతిలో మంగళగిరి, గుంటూరు టు నెల్లూరు, తిరుపతిలో మంగళం, కడప, అనంతపురం, కర్నూలు ఈ 12 డిపోల్ని ప్రైవేటైజ్ చేస్తున్నారని. దాన్ని ఈయూ వాళ్ళు రైజ్ చేశారు కాబట్టి. అసలు విషయం ఏంటంటే టోటల్‌గా రాష్ట్రంలో ఇది విజయవాడ ఆర్టీసీ డిపో 1కి చెందిన 600 కోట్ల విలువైన భూములు ఇయన్నీ లూలు గ్రూప్ కట్టుబడి ఇదంతా ఒక ఆస్పెక్ట్. బస్ స్టేషన్లు, డిపోలకు సంబంధించి 12 డిపోల్ని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వబోతున్నారట. ఈ ప్రైవేట్ సంస్థలు 12 డిపోల్ని నెల 25లో ఖాళీ చేయాలి ఆ డిపోల్ని. ఆ డిపోల ద్వారా నిర్వహిస్తున్న బస్సుల్ని ఇతర డిపోల్లో సర్దుబాటు చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఎందుకు ఇవి అంటే ఇవన్నీ కూడా ఈ బస్సెస్ నడుపుతున్నారు అక్కడ. ప్రధానమంత్రి ఈ బస్ సేవా పథకం కింద ప్రవేశపెట్టే విద్యుత్ బస్సుల్ని ఆర్టీసీ నిర్వహించబోతుంది. వాటికి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురంలో అత్యంత విలువైన ప్రదేశాలను డిపోల్లో అక్కడ ఏర్పాటు చేస్తారు. వాళ్ళే అక్కడ ఆర్టీసీ తరపున కాకుండా ప్రైవేట్గా అంటే ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఈ డిపోల్ని ఛార్జింగ్ కేంద్రాల కింద మారుస్తారు. గ్యారేజీలు పెడతారు అక్కడే. బస్సులు నిలుపుదల చేసే ప్రదేశాలను ఆ సంస్థలే ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నిట్లో కూడా భూమి కూడా వాళ్ళకే ఇస్తారు అన్నటువంటి ఒక ఆస్పెక్ట్ కరెక్టు. వాళ్ళకి ఫ్రీగా భూమి రాసి ఇచ్చేస్తే తప్పు, నో డౌట్. అది పచ్చి తప్పు అవుతుంది. అలా కాకుండా మెయింటెనెన్స్ కిందన ఈ వెహికల్స్ అయితే కనుక ప్రైవేట్ వాళ్ళు కొంతమంది తెలుగుదేశం నాయకులు బాగుపడతారు. ఏది ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ఇవన్నీ పెడితే బస్సు కింద ఇప్పుడు పెట్రోల్ బంక్ ఎట్లాగో అట్లాగా అది వరకు జరుగుతుంది. అయితే ఇదేమి టోటల్ ప్రైవేటీకరణ కాదు. ఇప్పుడు అది కనుక ఆర్టీసీ వాళ్ళే నిర్వహిస్తే ఆ ఉద్యోగాలు ఆర్టీసీ వాళ్ళకి వస్తాయి. కానీ ఆర్టీసీ డిపోల్లో ఉన్నటువంటి సిబ్బంది పెట్రోల్, డీజిల్ కొట్టే వాళ్ళు ఇది ఈజీగా చేయగలరు కదా. ప్రైవేట్ వాడు ఎందుకు అవసరం? అది అసలు పాయింట్.